ఒక్కసారిగా మీరు అబ్జర్వ్ చేస్తే గోల్డ్ రేట్ పడిపోయింది, షేర్ మార్కెట్ పడిపోతుంది, కరెన్సీ విలువ పడిపోతుంది, రూపీ విలువ. వీటి విషయంలో ఏం చేయాలి, అసలు ఎందుకు ఇట్లా జరుగుతుంది అంటే ఇది ఒక డీటెయిల్డ్ క్లియర్ కట్ వీడియో. మీరు ఏం చేస్తారంటే, నా సలహా, శుభ్రంగా ఏదైనా పని చేసుకుంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వింటూ ఉండండి వీడియో. ఎందుకంటే చాలా క్లియర్ గా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ దీనికి సంబంధించి ఇచ్చే ప్రయత్నం నేను ఈ వీడియోలో చాలా చేశాను క్లియర్ గా. ఎందుకంటే ఈ గోల్డ్ రేట్స్ కి, లేకపోతే ఈ షేర్ మార్కెట్ కి, ఇంకొక దానికి రీజన్స్ మీకు కరోనా నుంచి కూడా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో జరుగుతున్నటువంటి మార్పులు వరుస పెట్టి తర్వాత పరిణామాలు, ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉన్నాయి. రీసెంట్ గా కరోనాకి తోడుగా ఒకటి ఉక్రెయిన్ వార్, ఇరాన్ వార్, ఇజ్రాయెల్ వార్, ఈ వీటి వల్ల కూడా ప్రపంచ వ్యాప్తంగా ఈ రెండింటిని కలిపి కరోనాతో కలుపుకొని అంటే $350 మిలియన్ ప్రపంచవ్యాప్తంగా ఖర్చు పెట్టేశారు. అంటే ఉత్పత్తి, ఉత్పాదకత, ఈ ప్రొడక్టివిటీ అండ్ సప్లై, దీనికి సంబంధించి వ్యాస్ట్ డిఫరెన్స్ వస్తుంది. అంటే ఇప్పుడు ఒక తేనె ఉంది, హనీ ఉంది, తేనె మనం గోడ మీద వేసాం అనుకోండి, గోడ మీద నుంచి ఒకేసారి కిందకి రాదు కదా, మెల్లిగా నెమ్మదిగా చాలా టైం తీసుకొని కిందకి వస్తుంది. కిందకి రావడం ఖచ్చితం. అట్లా కరోనాకి సంబంధించినటువంటి ఎఫెక్ట్స్ ఇప్పుడు పడుతున్నాయి. ఆ తర్వాత మీద పడిన ఉత్పత్తి, ఉత్పాదకత మీద పడినటువంటి ఎఫెక్ట్స్ మనకి ఒత్తిడి గ్లోబల్ సప్లై చైన్ మేనేజ్మెంట్ మీద చాలా దారుణంగా పడిపోయింది. అంటే పూర్తిగా వ్యవస్థల్ని, రిజర్వ్స్, అన్ని దేశాలకు సంబంధించినటువంటి రిజర్వ్స్ ఏవైతే ఉంటాయో వాటిని అటు ఇటు చేసుకుంటూ, మన భారతదేశం యొక్క లెక్క ఏంటంటే రష్యా యుక్రెయిన్ వారి యొక్క ప్రభావం భారతదేశం మీద తీవ్రంగా పడింది. పెట్రోలియం ప్రొడక్ట్స్ సంబంధించి కావచ్చు, మన డబ్బుని, మనకు సంబంధించినటువంటి 50 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్లు, ఇవన్నీ కూడా పెట్రోలియం ప్రొడక్ట్స్ కి సంబంధించి మనం కొనుక్కోకుండా, మనం దాని యొక్క ఎఫెక్ట్, దాని లెవెల్ డిస్కౌంటెడ్ లో మనకి ఆయిల్ తెచ్చుకోవడం జరిగింది. క్రూడ్ ఆయిల్ మనం జాగ్రత్తగా కొనుక్కుని శుద్ధి చేసి మనం రష్యాకి, యూరోప్ వైపుకి డైరెక్ట్ గా రష్యా నుంచి కొనుక్కోకుండా వయా మన ద్వారా పర్చేస్ చేసి తీసుకెళ్ళడం, ఇవన్నీ కూడా అబ్నార్మల్ థింగ్స్ అన్ని నడవడం వల్ల విదేశీ కరెన్సీ, వీటన్నిటినీ కూడా $700 బిలియన్ వరకు కూడా ఇట్లా జరిగింది. రిపీట్, ఎక్కడికక్కడ యూరోపియన్ కానీ ఇటు సైడ్ కానీ కంట్రీస్ అన్ని ఏం చేస్తున్నాయంటే, ఎంటైర్ యూరోపియన్ కంట్రీస్ లో చాలా వరకు ప్రెషర్ కి లోనైపోయిన పరిస్థితుంది. ఎనర్జీ కాస్ట్ ఒక్కసారిగా, గ్యాస్ సప్లై ఎంటీ అయిపోవడం, అట్లాగే క్రూషియల్ ఎనర్జీస్ సంబంధించినవన్నీ కూడా దెబ్బతింటాం. యూరోపియన్ కంట్రీస్ అన్నిటికీ, అమెరికాకి 2 రకాల నష్టాలు జరిగాయి. ఒకటి ఏంటంటే ఆయిల్ కి సంబంధించినటువంటి కరెన్సీల్లో వ్యత్యాసం ఉండడం, డాలర్ వాల్యూ వాళ్ళది ఒక్కసారిగా తగ్గిపోవడం, అంటే ఆయిల్ రేట్స్ ని ఒకసారిగా పెంచేయడం, దీని కంట్రిబ్యూషన్ టువర్డ్స్ ఉక్రెయిన్ వార్ అనేది వాళ్ళు కంట్రిబ్యూట్ చేయడం, ప్లస్ రష్యా నుంచి తక్కువ ధరలో రావాల్సినటువంటి ఎనర్జీ రాకపోవడం, ఈ ఎనర్జీకి వీళ్ళు బడ్జెట్ ని ఎక్స్ట్రాగా అలొకేట్ చేయడం, ఇవన్నీ కూడా యూకే ఎకానమీ సర్వనాశనం అయిపోయింది. ఆ తర్వాత వచ్చేసరికి ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, ఇవన్నీ కూడా వరుస పెట్టి దన అదే లైన్ లో అందరూ ఫాలో అయిపోయారు. ఎందుకంటే సిస్టమేటిక్ ఎకానమీస్ ఉన్నాయి. యూరోపియన్ ఎకానమీస్ అన్ని చాలా స్ట్రిక్ట్ గా, చిన్న దేశాలను చాలా సిస్టమేటిక్ గా ఉంటాయి. ఒక క్లారిటీతో, ఒక ప్లాన్ తో పాలసీస్ అనేవి ఉంటాయి. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఉండవు. సో డిస్టింక్షన్, ఆదాయానికి, రాబడికి, వ్యయానికి మధ్య పూర్తి ఆధారాలు, క్లారిటీతో వాళ్ళు ఉంటారు. సో మనకు ఆ టైప్ కాదు, మనకి రాయడానికి, రాబడికి పెద్దగా తేడా తెలియదు. సో ఆ రకమైనటువంటి విలువలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ మీద ఇంపాక్ట్ చాలా ఫాస్ట్ గా వెంటనే కనిపించేసింది. అందువల్ల ఏం చేశారంటే, జర్మనీ వాళ్ళు మీరు ఏమైనా చేసుకోండి కానీ యుద్ధాన్ని మాత్రం ఆపన్నారు. ఇంకా మేము కంట్రిబ్యూట్ చేయలేము ఉక్రెయిన్ సంబంధించి, మా వల్ల కాదని చేతులు ఎత్తేసారు ఓపెన్ గా. సో ఆర్థిక వ్యవస్థ అట్లాంటి ప్రెషరైడ్ పరిస్థితి వచ్చేసినప్పుడు అక్కడ ఉండేటువంటి సర్ప్లస్ రిజర్వ్స్, ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ కానీ, గోల్డ్ రిజర్వ్స్ కానీ, యూటిలైజేషన్ అనేది ఒకసారిగా యూజ్ చేయడం మొదలు పెట్టేస్తారు. సో ఆ యూటిలైజేషన్ మొదలైపోయింది. సో ఇప్పుడు బ్యాంక్స్ సంబంధించినటువంటి గోల్డ్ రిజర్వ్స్ అనేది ఎకానమీ మొత్తం కూడా ఇబ్బంది పడడానికి, గోల్డ్ ప్రైసెస్ కి సంబంధించి ఇప్పుడు సామాన్యులు మన దగ్గర ఏమనుకుంటారు, గోల్డ్ రేట్లు బాగా తగ్గిపోతున్నాయి అనే ఫీలింగ్ లో ఉంటుంది. దాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే, గోల్డ్ రేట్లు, గోల్డ్ ని ఉపయోగంలోకి తీసుకురావడం అనేది యూటిలైజేషన్. ఈ సప్లై చైన్ మేనేజ్మెంట్ లో మన దగ్గర ఇండియాలో కనుక బంగారం యొక్క పర్చేస్ ని చూస్తే ప్రపంచంలో ఎక్కడ వర్తించదు. ఇండియాలో పర్చేస్ చేసేటువంటి గోల్డ్ రేట్ ప్రైస్, మన దగ్గర కల్చర్ లో ఒక భాగం గోల్డ్ మనం పర్చేస్ చేయడం అనేది. స్త్రీధనం అంటారు మనం పెళ్లి టైంలో, అంటే శుభకార్యాలు చేసేటప్పుడు, ఆడపిల్లకి ఇచ్చేటప్పుడు బంగారాన్ని మనం కొని
నమ్మి వాళ్ళకి ఇస్తాం. సో ఈ కల్చర్ ని మనం కంటిన్యూగా చేసుకుంటూ రావడం వల్ల ఏమైందంటే బంగారంలో హెచ్చుతగ్గులు వస్తున్నాయి. కానీ ఇందాక మనం చెప్పుకుంది ఏంటంటే సప్లై మేనేజ్మెంట్ కి సంబంధించి గవర్నమెంట్ బయటకు తీసి ఆ రిజర్వ్స్ ని వాడడం మొదలు పెట్టింది. సో ఈ ఓపెన్ మార్కెట్ లో బంగారాన్ని ఎలో చేస్తుంది. సో తద్వారా సప్లై పెరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అంటే సస్టైన్ చేసుకోవడానికి, ఆర్థిక వ్యవస్థని సస్టైన్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఆర్థిక వ్యవస్థ పాడైపోతుంది కాబట్టి దాన్ని సస్టైన్ చేయడానికి అందులో ఉన్నటువంటి బంగారాన్ని బయటకు తీసి ఈ సప్లై కోసం వాళ్ళు వాడుతున్నారు. సో మన దగ్గర ఎప్పుడు కూడా సప్లైస్ తగ్గనటువంటి పరిస్థితి ఎందుకు ఉంది అంటే మన కల్చర్ లో ఆల్రెడీ బంగారాన్ని కొని అమ్మేటువంటి ఆలోచనలో మన వ్యవస్థ ఉంది కాబట్టి మనకు ఒక సస్టైనింగ్ గ్రోత్ అవుతుంది. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర విదేశీ మారక ద్రవ్యం యొక్క విలువ ఎంత మెయింటైన్ చేయాలి? 115:20, 115 బంగారం అయినా ఉండాలి, 85 ఏమో విదేశీ మారక విలువ ఉండాలి. దానికి తగ్గట్టుగా దాన్ని బేస్ చేస్తూ మనం కరెన్సీ ప్రింట్ చేస్తాం. మనకి గవర్నర్ కి సంబంధించి కూడా మీకు నోటు మీద చాలా క్లియర్ గా ఉంటది. ఈ విలువైన కరెన్సీ 100 రూపాయలకు సంబంధించి మన దగ్గర ఆల్రెడీ రిజర్వ్ చేసి ఉందని ఇంగ్లీష్ లో రాసి ఉంటది. ఆ రకంగా ఏంటంటే ఈ బంగారపు విలువలైనా సరే, ఫారిన్ ఎక్స్చేంజ్ అయినా సరే, అయితే ఇక్కడ మనం మెయిన్ గా చూడాల్సింది ఏంటంటే 70 ఏళ్ళుగా 80 ఏళ్ళుగా మన ఈ దేశంలో చాలా క్లియర్ గా చూసేది ఏంటంటే మార్కెట్ మీద ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి బంగారం యొక్క దీని మీద ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి కరెన్సీ వాల్యూ మీద కూడా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి అంటే రకరకాల ఫ్యాక్టర్స్ అనేవి ఎప్పుడు లేని అసాధారణమైనటువంటి విషయాలు కూడా ఇప్పుడిప్పుడే బయటకు వస్తూ ఉన్నాయి. సో ఎటువంటి దేశానికైనా ఎలాంటి ఎకానమీకైనా ఇది కరెక్ట్ కాదు. ప్రతి ఎకానమీ కూడా ప్రెషర్ లోకి వెళ్ళిపోతుంది. ఇండియన్ ఎకానమీ కూడా ప్రెషర్ లోకి తీవ్రంగా వెళ్ళిపోతుందని చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఒక్కొక్క స్టాక్ మార్కెట్ కూడా అందరూ భయపడుతున్నటువంటి పరిస్థితి. అది కొనుగోలు శక్తి మీద ప్రభావం చూపిస్తుంది. ఒక వ్యక్తి యొక్క కొనుగోలు శక్తి మీద ప్రభావం చూపించడం వల్ల స్టాక్ మార్కెట్ అనేది నెమ్మదిగా పడిపోతుంది. తను దాచుకున్నటువంటి డబ్బుల్లో తేడా వస్తాయి. మనం 1 లక్ష రూపాయలు ఒక చోట ఇన్వెస్ట్ చేసాం. మనసులో ఎట్లా ఉంటుంది? ఆ 1 లక్ష రూపాయలు ఎప్పుడు పెరుగుతుంది ఉంటుంది. కానీ వెళ్ళి కనుక్కుంటే అది ఒక 60,000కి పడిపోయినటువంటి సిచ్యువేషన్, 40,000 లాస్ అయిపోయాం. అంటే మీ ఇన్వెస్ట్మెంట్ దాచినటువంటి డబ్బులు లాస్ అయినప్పుడు అది మనం కొత్త ప్రోడక్ట్ కొనాలనే దాని ఆలోచన మీద కొనుగోలు శక్తి తగ్గిస్తుంది. మనకున్నటువంటి కల్చర్ ని బట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో గోల్డ్ రేట్ తగ్గుతున్నా కూడా, ఎంత తగ్గుతున్నా కూడా కొనరు. ఎందుకంటే ఇంకా తగ్గుతుందేమో అనేటువంటి ఒక మెంటాలిటీతో మన వాళ్ళు ఆగిపోతారు. ఎందుకంటే ఈ ప్రైస్ లో మనం కొనుగోలు చేస్తే గనక ఒక వారం రోజుల తర్వాత లేదా 2-3 రోజుల తర్వాత 1000-2000 తగ్గితే అయ్యో మనం 2000 లాస్ అయ్యాం కదా అనేటువంటి మెంటాలిటీతో ఈ కల్చర్ లో ఒక భాగంగా ఉండిపోవడం వల్ల ఇది సప్లై మేనేజ్మెంట్ సంబంధం లేకుండా ప్రైస్ వెలాసిటీకి సంబంధించినటువంటి అంశం. సో దానివల్ల ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. సో ప్రైస్ పెరగడం తగ్గడం అనేది ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఈ స్థితిగతులు వేరుగా ఉంటే ఇండియాలో ప్రజల యొక్క ఆలోచన ధోరణికి ఇక్కడ ప్రైస్ వెలాసిటీయే ఇక్కడ ఈ గోల్డ్ రేట్ సంబంధించినటువంటి ఎఫెక్ట్లు ఇస్తుంది. సో ఇంటర్నేషనల్ రీజన్స్ వేరేగా ఉంటే ఇండియాలో గోల్డ్ రేట్స్ కి సంబంధించినటువంటి రీజన్స్ వేరేగా కనిపిస్తున్నాయి. అంటే అక్కడ గవర్నమెంట్ డెసిషన్స్ తీసుకుంటాయి గోల్డ్ రిజర్వ్స్ ఎట్లా తీసుకోవాలి, వాడాలి అని. సో గతంలో ప్రైమ్ మినిస్టర్ కూడా ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు ఉన్నటువంటి బంగారం అంతా తాకట్టు పెట్టేటువంటి పరిస్థితి ఉంది. పటిష్టంగా ఆర్థిక వ్యవస్థను కాపాడాలంటే బంగారం అట్లా పెట్టాలి అనేటువంటి పరిస్థితి డిస్కషన్స్ నడుస్తుంటాయి. సో కుటుంబాలు ఏవైతే పెళ్లి చేసుకునే వాళ్ళు తప్ప ప్రైస్ తగ్గుతున్నా కూడా పర్చేస్ చేయని వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు. సో ఇంటర్నేషనల్ ఎంప్లాయ్మెంట్ రేషియో చూసుకున్నా సరే, ఉత్పత్తి రేషియో చూసుకున్నా సరే, ఉత్పాదకత రేషియో చూసుకున్నా సరే, ఇన్వెస్ట్మెంట్ చూసుకున్నా సరే, గోల్డ్ చూసుకున్నా సరే, పెట్రోలియం ప్రొడక్ట్స్ చూసుకున్నా సరే, సప్లై చైన్ మేనేజ్మెంట్ లో బ్యాలెన్స్ చూసుకున్నా సరే, కరెన్సీ వాల్యూ యొక్క స్థితిగతులు చూసుకున్నా సరే, అన్నిటి మీద ఇంపాక్ట్ అవుతుంది. అంటే ఇది కరెక్ట్ గా అన్ని చోట్ల పొయ్యి వెలిగింది. సో మంట చుట్టుకోగలిగింది. కేవలం ఇండియాలోనే మాత్రమే అనుకుంటే కాదు, అంతర్జాతీయంగా ఇంటర్నేషనల్ గా ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలో కూడా ఈ రకమైనటువంటి పరిస్థితి నడుస్తుంది. కరోనా టైంలోని ఈ మంట అనేది స్టార్ట్ అయింది. దానికి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కింద యుక్రెయిన్ వార్ కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇవన్నీ కూడా ఒకసారిగా ఆహార ధాన్యాల కొరతలు ఏర్పడటం కానీ, యుక్రెయిన్ జరిగినటువంటి విషయాల వల్ల, ఇరాన్ ఇజ్రాయెల్ వల్ల ఒక్కసారిగా మనీ సర్క్యులేషన్ అనేది బ్లాక్ అయిపోయింది, టైట్ అయిపోయింది, ఫ్రీ ఫ్లో అనేది తగ్గిపోయింది. ఉన్నటువంటి డబ్బులు దాదాపు $100 బిలియన్ ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. నాన్ ప్లాన్డ్ ఎక్స్పెండిచర్ లో అమెరికన్ గవర్నమెంట్ $250 బిలియన్ వరకు ఖర్చు పెట్టేసింది. సో యుక్రెయిన్ కి ఇవ్వాల్సి వచ్చింది, ఇజ్రాయెల్ కి ఇవ్వాల్సి వచ్చింది, యూరోప్ మీద ఒక్కసారిగా క్రష్ పడిపోయింది. ఇన్ఫ్లేషన్ చూసుకుంటే కనుక యూకే ఇన్ఫ్లేషన్ మీకు యూరోప్ లో మొత్తం అన్ని కంట్రీలు ఇంక్లూడింగ్ స్విట్జర్లాండ్ ఎన్నడూ లేనటువంటి ఒక టై స్పాట్ లో స్విట్జర్లాండ్ లాంటి కంట్రీ రావడం అనేది పెద్ద షాక్ కింద చెప్పుకోవాలి. సో ఆఫ్రికన్ కంట్రీస్ కనుక చూసుకుంటే వాళ్ళు ఇన్ఫ్లేషన్ ని వాళ్ళు సస్టైన్ చేయలేటువంటి పరిస్థితి. ఏషియన్ కంట్రీస్ చూసుకుంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్. పాకిస్తాన్ చూస్తే మొత్తం ఎకానమీ దారుణంగా కొలాప్స్ అయిపోయింది. వాళ్ళకి అసలు ఎట్లా బయటపడేయాలి దీని అనేది తెలియనటువంటి సిచ్యువేషన్. అంటే వీళ్ళకి ఒక అవగాహన రావాలి.
వీళ్ళకి ఆదాయానికి మళ్ళీ రావాలంటే బ్యాక్ టు స్క్వేర్ వన్కి వెళ్ళి ఎక్కడి నుంచి మొదలెట్టో మళ్ళీ అక్కడి నుంచి మొదలు పెట్టాలి. సో ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొంటుందంటే బంగ్లాదేశ్, అంటే మనం కూడా ఎదుర్కొంటున్నాం అట్లాంటి. నవంబర్ డిసెంబర్ లో కనుక భారతదేశం కనుక సస్టైన్ చేసుకోవాలి, చాలా గట్టిగా స్ట్రాంగ్ గా సస్టైన్ చేసుకోకపోతే ఖచ్చితంగా ఇండియా కూడా ఆ రకమైనటువంటి ప్రెషర్ ని ఎకనామికల్ గా ఫేస్ చేయటువంటి పరిస్థితి ఉంటది. అంటే రూపీ డాలర్ తో కంపేర్ చేసుకుంటే 95 రూపాయల వరకు వెళ్లకుండా జాగ్రత్తగా కంపేర్ చేసుకోవాలి. పెట్రోల్ ప్రైసెస్ ఎవరు కంటిన్యూ చేసుకోవాలి, అంటే రష్యా నుంచి ఎలా అయితే తెచ్చుకుంటున్నామో డిస్కౌంటెడ్ రేట్ లో పెట్రోల్ ప్రొడక్ట్స్, వాటిని మనం కంటిన్యూటీ చేయడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంకొంతమంది వచ్చేటువంటి క్వశ్చన్స్ ఏంటంటే 5 ట్రిలియన్ ఎకానమీ ఉంది కదా మన దేశానికి అనేటువంటి చాలా సందర్భాల్లో మాట్లాడతారు, దానికి ఏమైనా ఇబ్బంది వస్తుంది అనేది. అంటే కట్టుదిట్టమైనటువంటి చర్యలు ప్రభుత్వం తీసుకునే పరిస్థితి ఉంది. 5 ట్రిలియన్ ఎకానమీ అనేది చాలా పెద్ద గొప్ప విషయం ఏం కాదు, అది చెప్పుకోవడం బాగుంటుందేమో కానీ భారతదేశం లాంటి 140 కోట్ల మంది ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఫుడ్ లేకపోతే ఎంతమందికి ఎడ్యుకేషన్ ఇస్తాం, ఇట్లాంటివి గొప్ప తప్ప 5 ట్రిలియన్ ఎకానమీ అనే దాన్ని మనం భారీ ఎత్తున దాంతో గొప్పగా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి లేదు అనే మాట చెప్పుకోవాలి తప్ప 5 ట్రిలియన్ ఎకానమీతో ఆగాల్సిన అవసరం లేదు. 140 కోట్ల మంది ఉన్న చోట మీకు ఈజీగా 12 ట్రిలియన్ ఎకానమీ వరకు వెళ్ళిపోవచ్చు. మినిమం తక్కువలో తక్కువ 8 to 9 ట్రిలియన్ ఎకానమీ వరకు వెళ్ళిపోవచ్చు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మనం చూసుకుంటే 12 ట్రిలియన్ ఎకానమీ కూడా, డైవర్స్ ఎకానమీ కూడా వెళ్ళిపోయేటువంటి ఛాన్సెస్ మనకు చాలా స్పష్టంగా అనిపిస్తుంది. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో ఇట్లా ఒకసారిగా పడిపోవడం పట్ల ఈ నవంబర్ డిసెంబర్ లో కనుక జాగ్రత్తగా సస్టైన్ చేసుకోగలిగి ప్రైసెస్, పెట్రోల్ ప్రొడక్ట్స్ ప్రైసెస్ తగ్గకుండా డాలర్ టు రూపీ 95 వరకు వెళ్ళిపోకుండా 90 వరకు వెళ్ళిపోకుండా, ఇప్పటికీ 94-95 వచ్చింది, 84-85 వచ్చిందని ఇంక్రీజ్ చేసుకోకుండా జాగ్రత్తగా డీల్ చేసుకోకపోతే ఖచ్చితంగా ఇది సేవ్ అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది.